హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సండే రోజు అయితే నేను ఎగ్ పుల్స్ పెడదామని చెప్పి ఎగ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంటే లాస్ట్కి గ్యాస్ అయిపోయింది. అందుకే రైస్ కుక్కర్లో అయితే నేను చేశాను. ప్రిపరేషన్ కోసం ఏమి కావాలో మీకు చెప్పేశాను. చింతపండు పులుసు, 4 ఎగ్స్, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, పోపు దినుసులు, ఇంకా ఆయిల్, అలాగే అల్లం పేస్ట్. ఏ మసాలాలు లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా రైస్ కుక్కర్లో అయితే నేను రైస్ కుక్కర్ గిన్నె అయితే పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసాను. నేను చేసిన పొరపాటు ఏంటంటే ఎగ్స్ ఫ్రై చేయడము. అవి ఫ్రై చేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే గ్యాస్ మీద అంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి, కానీ రైస్ కుక్కర్ కదా, ఆయిల్ వేడెక్కలేదు. అందువల్ల ఎగ్స్ అనేది కొంచెం ఇరిగిపోయినట్టు అయ్యింది. అందుకే కొంచెమే నేను ఫ్రై చేశాను. ఇంకా ఆయిల్ ఎగ్స్ ఫ్రై చేసినాక కొంచెం పోపు గింజలు వేసుకున్నాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి మంచిగా. ఇవి ఫ్రై అయినాక నీట్గా కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గినాక ఇంకా అల్లం పేస్ట్ స్మెల్ పోయేదాకా కొంచెం కలపాలన్నమాట. ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయాలి. తర్వాతకి ఉల్లిగడ్డలు మగ్గినాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని తగినంత పసుపు వేసుకొని ఇంకా తిప్పాలన్నమాట. మంచిగా నీట్గా తిప్పుకోవాలి, అంటే కలపాలి. ఇంకా ఇక్కడ కర్రీ అయితే మాడిపోయింది, ఎందుకంటే మా ఆయన లేరు, ఎగ్జామ్స్ అని చెప్పి ఊరు వెళ్ళారు కదా, 5 డేస్ దాకా అయితే రారు. ఇంకా గ్యాస్ అయిపోయింది. ఇంకా నేనేం చేశానంటే పాప ఏడుస్తుందని ఇంకా పాపకు స్నానం చేయించి తనకి ఏమైనా తినిపించే లోపల ఉల్లిగడ్డలు అయితే మాడిపోయినాయి. మీరైతే అలా చేయకండి. ఇంకా ఉల్లిగడ్డలు మగ్గినాక కారం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంకా అవి తిప్పేసినాక చింతపండు రసం పోయడమే, అంతే సింపుల్. చింతపండు రసం పోసినాక కొన్ని 4 ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఇంకా అంతే. కర్రీ అయితే టేస్ట్ అయితే బాగానే వచ్చింది, కానీ కొంచెం కర్రీ అయితే మాడింది. అంతే అండి ఈ వీడియో. ఫస్ట్ టైం నేను ఒక లాంగ్ వీడియో తీద్దాం అనుకునేసరికి నా దరిద్రం కొద్దీ గ్యాస్ అయిపోయింది. అందువల్ల అయితే నేను సరిగా తీయలేకపోయినా. నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచి వంటలతో అయితే నేను మీ ముందు ఉంటాను. ఏమనుకోకండి. ఇంకా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంతే సింపుల్గా. నేను గరం మసాలాలో అయితే ఏమీ లేదు, ఓన్లీ అల్లం పేస్టే. ఇంకా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఎంతైనా ఇంట్లో వీడియో తీసుకుంటూ ఇంకా పనులు చేసుకుంటూ పాపను మేనేజ్ చేసుకుంటూ ఒక హౌస్ వైఫ్గా ఇవన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మీరు కూడా ఇలానే